పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వాక్యముల నుండి 30వ వాక్యం వరకు ఉన్న మాటలు చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరము కూడా దేవుని చేత మనం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేతనే ఈ స్థలములోనికి మనందరం వస్తున్నాం. ప్రభు వాక్యం ఏమంటుందంటే, నా తండ్రి ఒకరిని ఆకర్షించుకుంటేనే ఎవరైనా నా యొద్దకు పరిగెత్తుకుని ఎవరైనా వస్తారు. ఆకర్షణ లేకుండా ఎవరు ఈ స్థలానికి ఎవరు రాలేరు. ఎందుకనంటే లోకములో అనేకమైన వాటితో ఆకర్షించబడి ముడిపడి ఉన్నాం మనం. మరి వాటన్నిటిని విడిచిపెట్టి మరి దేవుని మందిరమునకు వచ్చి మరి దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా జీవించటం అంటే మరి చాలా కష్టంతో కూడినటువంటిదే. కనుక మరి వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి మనం వచ్చి ఈ విధముగా దేవుని బిడ్డలుగా మనం వెంబడిస్తున్నాం అంటే మరి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆకర్షించుకున్నాడు. ఆయన ఆకర్షణతోనే మనందరము కూడా ఈ స్థలములో దేవుని బిడ్డలుగా కొనసాగే ధన్యత దేవుడు మనందరికి కూడా దేవుడు అనుగ్రహించారు అని చెప్పి ప్రభు పక్షముగా నేను మీ అందరికీ మనం చేస్తూ ఉంటున్నాం. ఈ కొరింథీ సంఘము ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే దేవుని చేత పిలువబడిన సంఘముగా ఉంది. మనము కూడా దేవుని చేత పిలువబడిన సంఘముగానే మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం దేవుని చేత పిలువబడినటువంటి సంఘముగా మనం ఉంటామో మన యొక్క జీవితాలలో మనం దేవుని ఆశీర్వాదాలు అనేకముగా మనము సంపాదించుకుంటాం. ఎందుకంటే పిలువబడిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూర్చి దేవుడు జరిగిస్తాడు. పిలువబడిన ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి ఆయన యొక్క మార్గములలో, ఆయన యొక్క ఆలోచనలలో, ఆయన యొక్క చెప్పు చేతలలో ఎవరైతే బ్రతుకుతూ ఉంటున్నారో వారికి దేవుడు ఏం చేస్తాడు? అనేకమైన మేలులు కలగటానికే దేవుడు మనల్ని ఈ స్థలంలోనికి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక పిలుపు చాలా గొప్పది. ఇది ఏదో ఊరికే మనం పెళ్ళి పిలిపే కదా వెళ్ళి భోజనం చేసి వచ్చేద్దాం అన్నాడు కాదు. ఇది నీ జీవితంలో ఈ పిలుపు చాలా యోగ్యమైనది. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకోవటం చాలా గొప్పది. ఈ ద్వారా నీ బ్రతుకు, నీ జీవితం చాలా బహుగా దీవించబడాలి. అనేకమైన శాప పాపముల నుండి దేవుడు మనకు విడుదలను కలుగు చేసి ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితమును దేవుడు ఇవ్వాలని దేవుడు అనేకులను, గొప్పవారు, ఘనులు, ఉన్నతమైన వారు ఉన్నారు. అక్కడ చెప్తున్న మాటలు మనం జాగ్రత్తగా విన్నట్లయితే, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను
గొప్పపు వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశంపకుడునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు అంటే ఎందుకు దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడంటే, లోకంలో జ్ఞానులు ఎలా ఉన్నారు అంటే సత్యాన్ని తెలుసుకోవట్లా, దేవుడు చెప్పే మాటలను వారు ధిక్కరిస్తున్నారు. వారు ఎలా ఉన్నారు అంటే వారి యొక్క జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, కానీ దేవుని గుర్చేటువంటి అనుభవ జ్ఞానం వారికి రావట్లేదు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడంటే లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు దేవుడు వీరిని ఏం చేస్తున్నాడో తెలుసండి, జ్ఞానులు ఎదుట నిలబెట్టి, ఆ జ్ఞానులు ఎదుట నిలబెట్టి, ఎవరైతే మీ జ్ఞానం కలిగిన వారు, మీ తెలివి కలిగిన వారిని, మీరు తెలివి తక్కువ వాళ్ళు అంటున్నారు, వాళ్ళ దగ్గరకంట ఈ వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ఎదుట నిలబెట్టినప్పుడు జ్ఞానులు ఆశ్చర్యపోతున్నారంటే వీళ్ళ మాటలు చూసి, వీళ్ళ యొక్క ఆలోచనలు చూసి, వీరి పద్ధతులు చూసి, వీరి యొక్క క్రమశిక్షణ చూసి, వీరి యొక్క వాక్చాతుర్యమును చూసంట జ్ఞానము కలిగిన వారు సహితం ఏమైపోతున్నారంటే ఆశ్చర్యపోతున్నారంట. ఈరోజు దేవుడు నిన్ను అందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో నీకు ఏమీ తెలియదు, అమాయకురాలు అయితే 4 మాటలు చెప్పేసి వదిలేద్దామని కాదు దేవుడు ఏర్పాటు చేసుకుంది. నిన్ను లోకములో ఒక ఘనమైన పాత్రగా దేవుడు నిన్ను నిలబెట్టాలి. హల్లెలూయా. అందుకు నిషేధించబడ్డావు, త్రోసివేయబడుతున్నావు, ఎందుకు పనికిరాని వాడివి అని చెప్పేసి లోకము నిన్ను త్రోసివేస్తుంటుంది. ఇప్పుడు లోకములో నీ ఒక ఘనమైన పాత్రగా నీ మాట ద్వారా అనేక హృదయాలు, అనేకమైన జీవితాలు మార్చబడాలి. నీ యొక్క ప్రవక్తన ద్వారా, నీ సాక్ష్యము ద్వారా అనేక మంది సత్యములోనికి వారు రావాలి. అందుకు దేవుడు మనల్ని అందుకు దేవుడు మనం పిలుచుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ వాక్యం చాలా గొప్ప విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇంకా అక్కడ ఏమంటున్నాడంటే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశంపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము అబ్రహాము సంతతి, మేమే గొప్పవారివి, మేము ఎన్నిక చేయబడ్డాం, మేము ప్రత్యేకించబడ్డాం. వీళ్ళు ఈ విధమైనటువంటి వారు ఆలోచనతో ఉండి వారు ఏమైపోతున్నారంటే దైవాన్ని, దైవ సన్నిధిని, సత్యాన్ని వారు ఏం చేస్తున్నారు, నేర్చుకోవట్లేదు, అనుసరించట్లేదు. కనుక వారిని సిగ్గుపరచడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. యేసుప్రభు శిష్యులు అందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు ఉన్నటువంటి జ్ఞానులను చెప్పుకునేవారు, శాస్త్రులను చెప్పుకునేవారు, పండితులను చెప్పుకునేవారు, మేము ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిన వారు అని చెప్పుకునేటువంటి వారు, మేమందరము కూడా అబ్రహాము సంతతి అని చెప్పుకునేటువంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఇప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. భక్తి అంటే ఏంటో నీ ద్వారా నేర్పించాలి, విశ్వాసం అంటే ఏంటో నీ ద్వారా నేర్పించాలి, అసలు దేవుని పిల్లలు ఎలా బ్రతకాలో అనేటువంటిది నీ ద్వారా సమాజానికి నేర్పించాలి. పూర్వకాలంలో మేము గొప్ప అని చెప్పుకున్నారు చూసారా, వారిని సిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనందరము కూడా ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా మంచిగా మనం ఏమవ్వాలి, వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘము ఎందుకు పిలువబడుతుంది అనే విషయాల్లో నేను కొన్ని మాటలు చెబుతాను. ఎందుకు పిలువబడుతుంది ఆ విషయాలు నేను కొన్ని మాటలు నేను మీకు నేర్పిస్తాను. శ్రద్ధగా దేవుని మాటలు నేర్చుకోండి. మొదటి మాట ఏంటంటే, పరిశుద్ధులుగా జీవించటానికి దేవుడు సంఘాన్ని పిలుచుకున్నాడు. ఎలాగంట, పరిశుద్ధులుగా జీవించటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలువలేదు. ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. అంటే జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఇదే పరిశుద్ధత, ఇదే జ్ఞానం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను పరిపూర్ణి, పరలోకానికి వెళ్ళటానికి నేను సరిపోయిన వాడిని అని వాళ్ళు చెప్పుకుంటున్నారు.
ఈ పరలోకానికి వెళ్ళటానికి వాళ్ళు సరిపోయిన వారా కాదా అనేటువంటిది ఎవరు దేవుడు నిర్ధారిస్తాడు. ఇప్పుడు ఒకడు పరలోకానికి వెళ్ళటానికి నాకేం కొదువు ఉంది, నాకేం తక్కువ ఉంది, ప్రభువు అనేక విషయాలు చెప్పాడు. ఆయన అన్నాడు, ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి నేను అదే మార్గంలో మా తల్లిదండ్రులు మాకు నేర్పిస్తున్నారు కాబట్టి మాకు అవన్నీ తెలుసు, అవన్నీ పాటిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇంకేమైనా కొదువు ఉందా అంటే ప్రభు అన్నాడు, ఒకటి కొదువు ఉందయ్యా. ఆ కొదువు ఏమిటి అంటే నీ ఆస్తిని అమ్మి పేదలకు మీరు దానిని పంచి అప్పుడు వచ్చి నీవు నన్ను వెంబడించంటే అప్పుడు అంటాడు. అప్పుడు దాకా పాటిస్తానన్నవాడు, అప్పుడు దాకా కొదువేంటి అని అడిగినవాడు, అప్పటి వరకు కూడా నేను పరలోకానికి నేను వెళ్ళాలి అనేటువంటి ఆశపడినటువంటి వాడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇప్పుడు అతను ఏం చేశాడు? అతడు ఆ దేవుని మాటను అతను వ్యసనపడిపోయాడు ఆ మాటకి. ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో ఎన్ని మాటలను చెప్పవచ్చు, ఏ విధముగా చేయొచ్చు, కానీ డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఏమవుద్ది మనకు కొంచెం బాధే. ఎందుకంటే డబ్బు లేకపోతే జీవితమే లేదు కదా. కనుక భక్తే, డబ్బులే. అప్పుడు ప్రభు అతన్ని చూసి అన్నాడు, అయ్యా ఇది సంగతి. ఆనాడు ఉన్నటువంటి భక్తి కలిగిన వాడు, ఆనాడు నాకు కొదువు లేదని పరలోక సంబంధమైన వాటిలో మేము చాలా గొప్పవాళ్ళమని అనుకునేటువంటి వాళ్ళు కొదువు ఉంది, ఆ కొదువుని సరి చేసుకోమని దేవుడు చెప్తుంటే దాన్ని ఏం చేస్తున్నాడు? వ్యసనపడుతున్నాడు, వెళ్ళిపోయాడు, వ్యసనపడుతూ వెళ్ళిపోతున్నాడు. భక్తి చెప్పమంటే, పరలోకానికి వెళ్ళే విషయాలు చెప్పమంటే డబ్బులు విడిచిపెట్టమంటావు, లేకపోతే అయ్యమ్మేయమంటావు, లేకపోతే ఇవన్నీ వాళ్ళకి ఇవ్వమంటావు. నేను ఎలా బ్రతకాలి? ఎలా సరిపోతుంది? ఇది ఎలా సాధ్యం? వ్యసనపడిపోయాడు, కోప్పడిపోయాడు, చిరాకు వచ్చింది ఈ మాటలకి. సంఘానికి ఏం కావాలంటే నీ అప్పులు పోతాయి, నీ కోర్టు సమస్యలు పోతాయి, నువ్వు దొంగవైనా పర్వాలేదు, నీ శిక్ష రాకుండా ఉంటుంది, నీ తలనొప్పులు పోతాయి, నీ జ్వరాలు పోతాయి, నీ జబ్బులు పోతాయి, నీ పూరీలు బిల్డింగ్ అవుద్ది. ఇట్లా చెబితే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ సంఘానికి వెళ్ళాలనిపిస్తుంది. ఆ సంఘాన్ని, ఆ దైవజనులు ఎక్కువగా గొప్పగా భావిస్తారు. కానీ ఉన్నది చెబితే ఆ సంఘంలో ఏముందండి? ఏముంది అక్కడ? సమాజము దేనిని చూస్తుందంటే లోకరీతిగా లోకమున్నటువంటి అనేకమైనటువంటి వాటిని సంఘం ఇంకా ఆశపడుతుంది. ఆనాడు ఉన్న వాళ్ళు కూడా అదే చూశారు. దేవుడు అనేటువంటి వారు మాకు ఉన్నట్లయితే మా శత్రువును సంహరించాలి, మా ఆస్తులు పెరగాలి, మాకు ఒక రాజు ఉండాలి, మా దేశము మా ప్రాంతము సస్య సమృద్ధిగా ఉండాలి, అలాగూ ఉండాలి. దేవుడు అనేవాడు తన బిడ్డలు ఆ విధంగా చూసుకోవాలి. వాళ్ళు అలాగ చూసుకున్నారు, కానీ వారి మనసులో దేవునికి లోబడటం కానీ దేవుని దైవానుసారంగా నడుచుకోవటం కానీ వారు అర్థం చేసుకోలేదు. అందుకు ఇక్కడ దేవుని వాక్యము ఏమని చెబుతుంది అంటే, దేవుడంట తన పిల్లలైన వారిని పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు అతడు ఏది కొదువు ఉందో దేవుడిని అడిగాడు. దేవుడు ఏం చేశాడంటే తన కొదువును తెలిసిన వాడుగా చెప్పాడు. ఆ యవనస్తుడు ఏమైపోయాడు? వ్యసన పడుతూ వెళ్ళిపోతే ప్రభు అతని గురించి ఒక విషయం చెప్పాడు. అక్కడున్న ప్రజలందరికీ ఒక విషయం ఏమని చెప్పాడంటే, అందుకు యేసు చుట్టూ చూశాడు. ఇప్పుడు ఎందుకంటే ఆ వ్యక్తి అప్పటి వరకు భక్తి కలిగిన వాడు, అప్పటి వరకు కూడా అన్నిటిలో ముందున్నవాడు, అప్పటి వరకు కూడా చాలా మంచివాడని పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు, ఘనమైన వాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వ్యసనపడి వెళ్ళిపోతుంటే సమాజం ఏమనుకుంటుంది? అతను వెళ్ళిపోతుంటే ఏమనుకుంటారు? అందుకు దేవుడు ముందు ఏం చేశాడు? అందరినీ చూశాడు, తేరి చూస్తున్నాడు. వాళ్ళ మనసు ఏంటి, వారి ఆలోచనలు ఏంటి, అతను వెళ్ళిపోతున్నారు, మీరెలా ఉన్నారు? అప్పుడు చూసి సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు.
చాలండి. ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూస్తే కాకరకాయను పోయి కీకరకాయ అంటున్నారంట కదా. ఇప్పుడు ఈ యవనస్తుడంట వ్యసనపడి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు అతనితో చెప్తున్న మాట ఏంటంటే, మిగుల ఆస్తి కలిగిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో దొరుట ఎంతో దుర్లభం. చూసారా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకనంటే ఎక్కడ ఆస్తి ఉంటుందో వారి మనసు అక్కడ ఉంటుంది. ఎక్కడుండదు? దేవుని మీద ఉండదు, దైవ వాక్యం మీద ఉండదు, పరలోకం మీద ఉండదు. వాడి మనసు ఎక్కడుంటుంది? ఆస్తి మీద ఉంటుంది. మరి ఇలాంటి వాడు పరలోకానికి ఎలా వెళ్తాడు? విడిచిపెట్టమన్న వాటిని ఎలా విడిచిపెడతాడు? ధనం సంపాదించుకోవడం చేసే మోసాలు, అన్యాయాలు, అక్రమాలు విడిచిపెట్టమంటే విడిచిపెట్టగలడా? అది వల్ల లాభం ఉంది కదా, ఆ మార్గం లాభం ఉంది కదా, అది అతని యొక్క జీవితం అభివృద్ధికరంగా ఉంది కదా, అతని యొక్క ఆశలు కోరికలు తెరుస్తున్నాయి కదా, అతను మంచిగా హుందాగా బ్రతకటానికి అది అవకాశం ఉంది కదా. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఏమన్నా చెప్పు, ఆ విషయాన్ని మాత్రము అది తప్ప ఇంకేదని చెప్పు. అదే వాళ్ళ భక్తి. అందుకు ఇప్పుడు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే, మనందరం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అనేటువంటి దానిలో ప్రభు చెప్పే మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును. ఎలా ఆయన పరిశుద్ధుడయ్యాడు అనేది మనం చూసినట్లయితే, ఆయనలో ఏ పాపము ఏ దోషము ఎవ్వరూ కూడా కనుగొనలేకపోయారు. ఇప్పుడు ప్రభు అతనిలో ఉన్నటువంటి దాన్ని కనుగొన్నాడుగా, అది సమాజానికి తెలుస్తుందిగా, ప్రజలకు తెలుస్తుందిగా. అతను పరలోకాన్ని ప్రేమిస్తున్నాడా, దేవుని ప్రేమిస్తున్నాడా, లోకాన్ని ప్రేమిస్తున్నాడా అర్థమవుతుంది కదా. కనుక లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ఎలా ప్రేమిస్తాడు? లోక సంబంధమైనటువంటి వాడు అతడు దేవునితో ఎలా నడుస్తాడు? అందుకు పిలిచినటువంటి వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ పిలుపును ఏం చేయాలంటే అంగీకరించి ఆయన నమ్మి అబ్రాహాము కానీ అన్నీ ఎలా విడిచిపెట్టేసి ఏ విధంగా ప్రభుని వెంబడించాడో అలా మనం ఏం చేయాలంటే మన విశ్వాసతను ప్రభు మీద మనం నిలుపుకొని, మన భక్తిని ప్రభు మీద మనము పెట్టుకొని, మన జీవితాలలో రేపు ఏం కావాలో నా ప్రభు చూసుకుంటాడు, నాకేం కావాలో ప్రభు నాకు సహాయమును చేస్తాడు. మొదట ఆయన నీతిని రాజ్యమును మనం ఎదుగుచు భక్తి భావాలతో మనం వెళుతున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి. అయినా ప్రభు తప్పకుండా మనకు సహాయమును చేస్తాడు. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకు మనం ఏం చేయాలంటే కష్టములలో బాధలు అనేకముగా మనం వచ్చినప్పటికీ కూడా మనం దేని కొరకైతే దేవుడు మనలను ఏర్పాటు లేక పిలుచుకున్నాడో ఆ పిలుపుని బట్టి ఆ ఏర్పాటును దాటి మనం వెళ్ళటానికి వీల్లేదు. ఏ పరిశుద్ధులుగా ఉండాలని ఆ పరిశుద్ధుల కొరకు ఆయన విలువైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన కాచి దానిని మన మీద ప్రోక్షిస్తే సహజంగా ఆ వస్తువుల మీద ప్రోక్షిస్తే అవి ఎలా శుద్ధి అవుతాయి అని చెప్పారో అలాగే మానవ మీద ఉన్నటువంటి పాప దోషం ఏదైతే ఉందో ఆ యొక్క రక్తం ఏం చేస్తుందంట, మానవుణ్ణి సహజంగా అందరికీ తెలిసిన విషయం ఇది. అది క్రిస్టియానిటీనే కాదు, హిందువులు అయినా సహజంగా మానవులు ఎవరైనా ఒక పాపి దోషం పోవాలంటే ఏం చేస్తారు? బలులను అర్పిస్తారు. ఆ బలి నుండి వచ్చే రక్తాన్ని ఏం చేస్తారు? ప్రోక్షిస్తారు. ఇది సహజంగా అందరూ చేసేది, అందరూ తెలిసింది ఇది. కనుక ఒక మానవుడు చేసేటువంటి ఒక పాపమునకు నోరు లేనటువంటి ఒక జీవరాశిని కాదు బలి ఇవ్వాల్సింది. ఏం చేయాలి? ఒక పరిశుద్ధత కలిగినటువంటి ఒక దేవాది దేవుణ్ణి మనం ఏం చేయాలన్నమాట, ఆ పాపము లేనివాడు ఇక్కడ బలి పశువుగా బలిగా అయినా అర్పించబడాలి. ఏ దైవభక్తి అయినా ఏ దైవ గ్రంథమైనా ఎవరైనా అదే విషయం చెబుతున్నారు. ఇప్పుడు అది ఒక్కరు ఎవరు చేయగలిగారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేయగలిగాడు. ఇప్పుడు మనుషుడు ఏమయ్యాడు అంటే అతడు పాపముల నుండి పరిశుద్ధతలోనికి అతడు ఎదగటానికి అతడు పిలువబడ్డాడు. అంటే అప్పుడే అతడు పరిశుద్ధుడు అవ్వలేదు. ఒక పాపముల నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పరిశుద్ధతలోనికి అతడు ఎదగటానికి ఇప్పుడు ఏం చేశాడనమాట, నిచ్చెన మీద ఒక మొదటి స్టెప్ వేశాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఒక మనుషుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నిచ్చెన మీదకు ఒక స్టెప్ వేశాడు. ఇప్పుడు ఈ నిచ్చెన మీద నుంచి ఏం చేయాలి? ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ ఉంటే నువ్వు పరిశుద్ధుడివై ఆ పరిశుద్ధులు ఉండే పరలోకములో నీవు కూడా నేను కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పేది?
కనుక ఆ పరిశుద్ధత కలిగి మనం ఉండటానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు అనే విషయాన్ని సంఘం మర్చిపోకూడదు. ఆ పరిశుద్ధత కొరకు తప్పించాలి. ఆ పరిశుద్ధతను సంపాదించుకోవటానికి మనం ఏం చేయాలంటే నిత్యము మనము దేవుని దగ్గర ప్రార్థనలు చేయాలి. నీలో ఉన్న పొరపాటు ఏంటో నీకు తెలియజేయాలి అంటే వాక్యమును తప్పకుండా వినాల్సిందే. అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా రెడీ అయ్యావో, నువ్వు ఎలా ఉన్నావో, నీ లోపాలేంటో నీకు ఎలా చెప్తుందో, దేవుని పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా వాక్యము వినాల్సిందే. వాక్యము నిన్ను ఖండిస్తున్నప్పుడు, వాక్యము నిన్ను బుద్ధి చెబుతున్నప్పుడు, వాక్యమును చేస్తున్న తప్పు అని చెబుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా వినాల్సిందే, లోబడాల్సిందే. అలా నువ్వు లేకపోతే నువ్వు అలాగే మొదటి స్టెప్లో ఉండిపోతావు. పిలువబడ్డావు కానీ ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు ఎదగట్లా. తల్లి గర్భము నుంచి బిడ్డ బయటకు వస్తున్నాడు కానీ అందరిలాగా ఎదగలేకపోతున్నాడు, అందరిలాగా మాట్లాడలేకపోతున్నాడు, అందరిలాగా నడవలేకపోతున్నాడు. అతడు బలహీనుడు. జాగ్రత్త. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఆ పిలుపును మనం ఏం చేయాలంటే గుర్తించాలి. ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించినప్పుడే నీ రక్షణకు విలువ ఉంటుంది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనకి విలువ ఉంటుంది. ఇంత సమయం దేవునితో గడుపుతున్నవే, దీనికి విలువ అనేది ఉంటుంది. లేకపోతే ప్రయోజనం ఉండదు. నేను వ్యర్థంగా పోరాడానా, నేను వ్యర్థంగా ప్రయాసపడ్డానా, నేను వ్యర్థంగా నేను దేవుని మందిరంలో ఉన్నానా? కనుక ఇన్ని సంవత్సరాలు మనము లేకపోతే చివరి వరకు కూడా అనేకమైనటువంటి ఓటము లేకోకుండా గెలుచుకుంటూ వచ్చి చివరికి వచ్చి ఓడిపోతే ఏమవుతుందో తెలిసి ఎంత బాధో. ఆ ఓడిపోతూ చివరి వరకు వచ్చిన వాడు ఈ గెలిచినటువంటి టీంని చివరి ఫైనల్లో ఓడగొడితే వాళ్ళు ఎంత శోభకు, ఎంత బాధకు లోనవుతారు. జాగ్రత్త. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన ఓటమి ఎరుగుని వాడుగా, ఆయనను పరిశుద్ధతలో నుండి పడగొట్టడానికి అపవాది అనేక సార్లు ప్రయత్నము చేసినప్పటికీ కూడా ఏ అపవాదికి కూడా ఆయన కొంచెము కూడా అవకాశమును కల్పించుకోకుండా, ఏ మానవునికి కూడా ఆయన మీద నేరారోపణ చేయడానికి కొంచెము కూడా అవకాశమును కల్పించుకోకుండా జాగ్రత్తగా ఆయన యొక్క జీవితాన్ని ఈ లోకంలో బ్రతికాడు, ఛాలెంజ్గా బ్రతికాడు. అలా దేవుని పిల్లలు కూడా ఉండాలి అని లోకములో ఉన్న మనలను దేవుడు ఏం చేస్తున్నాడు? పిలిచి ఆయన సంఘముగా దేవుడు ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు ఈ సంఘము ఎలా ఉండాలంటే పరిశుద్ధతలో వారు ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచ్చిన చదువుదాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై కాగా ఒకప్పుడు మన ప్రవక్తన ఎలాంటిది? దేవునికి వ్యతిరేకమైంది, దేవునికి ఇష్టం లేనిది. ఇప్పుడు మునుపు అలాంటి వాళ్ళవి. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలుచుకున్నాడు. అంతే కదండి. దేవుడు ఏం చేశాడు? మనలను పిలుచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒక పిలుపుకు లోబడినటువంటి మనము ఏం చేయాలి? సమస్త ప్రవక్తన యందు, అది ఏ ప్రవక్తనలో? సమస్త. అంతేనా? దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలనుకునేటువంటి వారు, పిలువబడినటువంటి వారు, లోకములో మేమే పరిశుద్ధులము అనుకుని చెప్పేవారిని సిగ్గుపరిచే వాళ్ళని మనం సిగ్గుపరచాలి అంటే ముందు మనం ఎలా ఉండాలి? అది దేవుని ఉద్దేశం. మేమే పరిశుద్ధులమి, మేమే దేవుని పిల్లలు అని చెప్పుకునే వారిని, ఈ అన్ని జనులు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని కృప చేత రక్షించబడినటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలి? వారిని సిగ్గుపరిచే విధముగా మనం ఎదగాలి. సమస్త ప్రవక్తలలో మనం ఏమవ్వాలి? పరిశుద్ధులుగా మార్చబడాలి. ఆ మార్పు కొరకే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకుంటున్నాడు.
మనం పిలువబడి కూడా మన ప్రవక్తను మార్చుకోకుండా, మన మాట తీరు మార్చుకోకుండా, మన ఆలోచనలు మార్చుకోకుండా, మన స్నేహాలు మార్చుకోకుండా, మన పద్ధతులు మార్చుకోకుండా నేను దేవుని బిడ్డను అనుకున్నట్లయితే మనము కూడా పూర్వం ఉన్నటువంటి వారిమే. పూర్వం ఎవరైతే ఏ విధముగా మేము భక్తులు అని చెప్పుకుంటూ, మాటలు చెప్పుకుంటూ వారు బ్రతికిపోయారో మనం కూడా అలాగే మాటలు చెప్పుకుని పోతాం. ఎవరైనా పలకరిస్తే వాళ్ళు ఏమంటారంటే, పూర్వకాలంలో ఈ చర్చిలో మేము ఎంత సేవ చేసేవండి అంటారు. ఇప్పుడు నిన్ను ఎవడు దోచేసాడు సేవ చేయొద్దని? అంటే నీకు మేసాలు గడ్డలు వచ్చేసరికి ఏమన్నా కాస్త పెరిగిందంటావా? దేవుడు నిన్ను ఆశీర్వదించేటప్పుడు అప్పుడేం ఏ పని పాటలేక ఏమీ లేకుండా ఉన్నప్పుడేం దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని మేలు పొందావు. ఇప్పుడు మేలు పొందిన తర్వాత, కాస్త దీవించబడిన తర్వాత, కాస్త వదిలిన తర్వాత ఏమైంది నీకు దైవ సన్నిధి? ఇట్లాంటి కబురు చాలామంది చెప్తుంటే వాళ్ళు ఎంత అజ్ఞాని అనుకుంటా నేను. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన విషయాలు వారు నా ఎదుటే చెబుతున్నారు. వీళ్ళు తెలుగుగా చెప్తున్నాం అనుకుంటా నేను. వాళ్ళు ఎంత అజ్ఞానులో. జాగ్రత్త. దైవభక్తి అనేటువంటిది ఒక్కసారి నువ్వు దైవంలోకి వచ్చిన తర్వాత, దైవాన్ని ప్రేమిస్తున్న తర్వాత నువ్వేమో తెలుసండి, దినదినము అభివృద్ధిలోకి వెళ్ళాల్సిందే. ఎందుకనంటే నిన్ను బట్టి అనేక మంది ఏమవ్వాలి? దేవునిలోనికి రావాలి. నిన్ను బట్టి అనేక మంది దైవాన్ని నేర్చుకోవాలి, దైవ ప్రవక్తను నేర్చుకోవాలి, దైవ క్రమశిక్షణ నేర్చుకోవాలి. దేవునితో ఉన్నవారు ఇలాగో ఆస్వాదించబడతారని నిన్ను చూసి అనేక మంది చిక్కుపడి దేవుని మందిరానికి వచ్చేటట్లుగా మనందరం ఏం చేయాలో తెలుసండి. మన ప్రవక్తను జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే అక్కడ చక్కని మాట చెప్పాడు. ఒకప్పుడు మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి కనుక దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సమర్థ ప్రవక్తను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకు అతని యొక్క యవనస్తుడి యొక్క ప్రవక్తన పరిశుద్ధంగా లేదు. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగోలేదు. అందుకు అతను వ్యసనపడి ఏమైపోయాడు? వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నువ్వు వ్యసనపడి వెళ్ళిపోతే ఈ ఉపాసకుడికుల ద్వారా దేవునికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటున్నావు. దేవునికి ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని చేతులారా నీకు నీవే దేవునికి దూరము చేసుకుంటున్నావు. జాగ్రత్త. ఇప్పుడు వరకు దేవుడు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు పోషించలేదా? ముందు కాలం దేవుడు పోషించడా? ఎందుకు మనం లోకములో లోకరీతిగా ఎందుకు మనం జీవించాలి? దేవుడు పోషించిన దానితో తృప్తి చెందక ఇంకేదో మన యొక్క జీవితాల్లో మనం ఏదో పొందుకోవాలి అనేటువంటి ఒక ఆశ మనలో ఉంది. కాబట్టి ఆ ఆశ మనల్ని ఏం చేస్తుందంటే, ఏ చెడు పనులైనా, ఎలాంటి దేవునికి వ్యతిరేకమైనదైనా, ఇష్టం లేనిదైనా, ఆయనకు బాధ దుఃఖమైన ఆ పనులు చేయటానికి మనం వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. అలాంటి పనులు దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా ఎదగటానికి వచ్చిన మనలను మనం పిలుచుకున్న మనం ఆ విధంగా ప్రవర్తించడానికి వీల్లేదు. సమస్త క్రమశిక్షణలో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగానే మనం ఉండాలి. కొంత పరిశుద్ధత పర్వాలేదు అనుకునే భక్తి నీ జీవితంలో నీకు శక్తి కాదు. అది నేను పరలోకానికి తీసుకువెళ్ళదు. అక్కడ దేవుని ఎదుట తీర్పులో నేను నిలబెట్టదు. అక్కడ నేను తలగా నేను ఉంచదు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాలి. ఏ పరిశుద్ధత కొరకైతే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పరిశుద్ధత సంపాదించుకోవటానికి, ఆ పరిశుద్ధతకు లేక వ్యతిరేకంగా ఏదైతే నీ మీద ఒకవేళ అది నిన్ను ఇబ్బంది పెడుతుందో దానిని ఏం చేయాలి? మన నుండి దూరం చేసుకునేంత వరకు కూడా దాని మీద యుద్ధము చేస్తూ దాని కొరకు ఏం చేయాలన్నమాట? ప్రార్థనలు చేయాలి. అందుకంటున్నాడు, నాలో నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని నేను ఏం చేస్తున్నాడంట? తీసివేసుకోవాలని నా శరీరాన్ని నేను ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకున్నాడా? దానిని తీసివేసుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద మనం ఏం చేస్తాం? యుద్ధం ప్రకటిస్తాం. అది మన నుండి పోయేంత వరకు ఈ ఉపవాస కోడికల ద్వారా యుద్ధం ప్రకటించాలి. ఏ సమస్య అయితే దేవునికి వ్యతిరేకంగా నిన్ను లాగేస్తుందో, నిన్ను ఆకర్షించుకుంటుందో, ఏ సమస్య అయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గాలలో నేను నడిపిస్తుంటుందో దానిని క్రీస్తు కొరకు దానిని నష్టపరుచుకోవటానికి, దాని నుండి వేరవటానికి దాని మీద యుద్ధము చేయాలి. అవసరమైతే నేను చనిపోతాను తప్ప నేను క్రీస్తు ప్రేమకు నేను వేరుగా ఉండలేను. అలాంటి సమర్పణతో, అలాంటి భక్తి భావాలతో నీవు నేను ఉండాలి. నీ ద్వారా
మేము పరిశుద్ధులమే, మేము గొప్పవారిమే, మీకు ఏమీ తెలియదు అని ఎవరైతే జ్ఞానులు అని చెప్పుకుంటున్నారో, పరిశుద్ధులని చెప్పుకుంటున్నారో వారిని చిగ్గుపరచడానికి దేవుడు నిన్ను ఎన్నిక లేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే వారిని చిగ్గుపరచడానికి, నీ భక్తి ద్వారా, నీ పరిశుద్ధత ద్వారా, నీ క్రమశిక్షణ ద్వారా, నీవు దేవుని కొరకు నువ్వు చేస్తున్న త్యాగాలు ఏమైతే ఉన్నాయో, సమర్పణ ఏదైతే ఉందో దాని ద్వారా భక్తి అంటే వాళ్ళదేనండి, ఇప్పుడు వరకు మందభక్తి అనుకున్నావు అని వాళ్ళు నిన్ను చూసి తలదించుకునేటట్లుగా నువ్వు ఎంతో ఊహలకు అందనంటే గొప్పవాడుగా నీవు ఎదగాలనే దేవుడి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన సంఘములో. హల్లెలూయా, హల్లెలూయా. తీమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. హల్లెలూయా. చూసారా, ఆ కృపను బట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంట, ఆ కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. దేవుడు ఆ మరణము ద్వారా మనకున్నటువంటి మరణశిక్ష ఏదైతే ఉందో పాపం వల్ల వచ్చిన దాన్ని ఏం చేశాడంట, నిరర్ధకము చేశాడు. ఆయన నిరర్ధకము చేశాడు అనే విషయము సువార్త ద్వారా మనకు తెలియచేయటం జరిగింది. ఆయన దేని కొరకైతే మరణించాడో దానిని దేని ద్వారా మనం తెలుసుకుంటున్నాం, సువార్త ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ సువార్త ద్వారా తెలుసుకున్నప్పుడు మనం ఏమవుతున్నాం, ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాం. లేకపోతే యేసుప్రభు చనిపోయినప్పుడు మనం ఉన్నామా, మనకు తెలుసా? అంతేనండి. ఇప్పుడు ఈ చర్చి కట్టినప్పుడు మనకు తెలుసా ఏదో చెప్తారు, అప్పుడు మేము ఎప్పుడు అది చేసాం ఇది చేసామని. ఏం చేస్తాం, వినాల్సిందే వాళ్ళ మాటలో. ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది అంటే వాళ్ళు ఏమి చేశారో అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఏం చేశారంట, సువార్తను చెప్పారు. ఇప్పుడు ఆ సువార్త ఇప్పుడు ఏం చేస్తుంది, మనలను వెలుగులోనికి తీసుకొచ్చి రక్షిస్తుంది. చీకటిలో ఉన్న మనము, అజ్ఞానములో ఉన్న మనము, తెలివి తక్కువ వారుగా ఉన్న మనము, దేవునికి శత్రువుగా జీవిస్తున్న మనము, ఇదే భక్తి అనుకుని భక్తిహీనులుగా బ్రతుకుతున్నటువంటి మన యొక్క జీవితాలలో యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా, నా పాప మరణము ద్వారా వచ్చే శిక్షను దేవుడు, ఆ మరణము ద్వారా దేవుడు తొలగించి ఈరోజు నన్ను ఈ విధముగా వెలుగులో నిలబెట్టాడనే సత్యము ఈ సువార్త ద్వారా మనందరికి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే చర్చిలో ఉన్నవాళ్ళేం భక్తిగా చక్కగా వాక్యం వింటారు, బయట ఉన్నవాళ్ళు చక్కగా ఫోన్లు చూసుకుంటా హాయిగా ఏదో వెళ్ళాలి, భార్య లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో ఉపాసకుడికి వెళితే బాగుంటుంది అన్నట్లుగా. ప్రతి ఒక్కరూ దేవుని వినాలి, వాక్యం వినాల్సిందే. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దైవ శక్తిని పొందుకోవటానికి ఇక్కడికి రావాలి. నువ్వు కాలక్షేపం చేసుకుంటూ పోతారంటే నేనేం చేయగలిగేది ఏమీ లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి నీ జబ్బు పోవటానికి డబ్బులు ఖర్చు అవుతుంటే ఆ వచ్చిన మెడిసిన్ అంతా అన్నీ ఆళ్ళని చూస్తున్నారేమో, నేను మింగలేని వెనక్కి ఇసిరేస్తూ ఉంటే జబ్బు ఎట్టబోద్ది, డబ్బులు పోతాయి. కానీ నీ అవసరత ఎలా తీర్చబడుద్ది, నీ బాధలు ఎలా పోతాయి? కనుక ఇక్కడ ఎంత టైము హెచ్చించి ఇక్కడ మీకు వాక్యం చెప్తున్నానంటే మనం వ్యర్థంగా దీనిని చేసుకోవద్దు. వినండి, జాగ్రత్తగా వినండి. చక్కగా వింటే మీకు చక్కని మేలు దేవుడు మీకు ఇస్తాడు. మీరు పగలల్లో పనిచేసి మీరు దేవుని మందిరానికి కనీసం చివరిలో 1 గంట అయినా దేవునితో ఉండాలని ఆశ వస్తున్నారే, అది చాలా గొప్పది. కానీ ఆ ఆశను ఇక్కడ ఏదో ఆషామాషాగానో లేదా ఊరికే మనం కాలక్షేపంగానో చేసుకుంటూ వెళితే అది నీకు నష్టం. ఆశ కలిగి వస్తున్నావే, దాని యొక్క ప్రతిఫలం నువ్వు పొందుకోవాలి అంటే నీకున్న ఆ కొద్ది సమయమైన దేవునితో నువ్వు చక్కగా
ఆ మనసు కలపండి, ఆయన ప్రేమించండి, ఆయన వాక్యం మీద మనసు పెట్టండి. చెబుతున్నప్పుడు నిజమే కదా, అజ్ఞానిని, ఎందుకు పనికిరాని వాడిని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇప్పుడు నేను పరిశుద్ధుడుగా జీవించాలి. ఒకప్పుడు నా ప్రవక్త సరిగ్గా లేదు, ఇప్పుడు నా జీవితము దేవుడు ఏం ఆశిస్తున్నాడు, నా ప్రవక్తనంతా మంచిగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే దేవుని బిడ్డగా నేను ఉండగలుగుతాను. అప్పుడే నా ప్రభు నన్ను చూసి సంతోషిస్తాడు. తల్లిదండ్రులు కష్టపడుతున్నారు బిడ్డల కొరకు, ఆ బిడ్డలు ప్రయోజకులై తల్లిదండ్రులు యొక్క ఆశించిన విధముగా వారు ఉంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. లేకపోతే తల్లిదండ్రులు ఏడుస్తూ మా బ్రతుకు కాలమంతా మేము ఇలా కష్టపడుతూనే మేము ఉండాలా, ఇంకెప్పుడు వీళ్ళు ప్రయోజకులేది, ఏడుపు వస్తుంది. దేవుడికి కూడా అంతే. బ్రతుకు కాలమంతా ఆయన ఏడిపించవద్దు, బ్రతుకు కాలమంతా ఆయన్ని గాయాలను రేపొద్దు, బ్రతుకు కాలమంతా నీ ఇష్ట ప్రకారముగా నీ కోరికల ప్రకారముగా నీవు జీవించవద్దు. జాగ్రత్తగా ఉండండి. బుద్ధి వచ్చినటువంటి కుమారుడు, నేను కుమారుడు కాదయ్యా. చూశారు, బుద్ధి వచ్చిన తర్వాత, బుద్ధి రాకమునుపు నేను కుమారుడిని, ఆస్తికి హక్కుదారిని, నాది నాకు ఇచ్చే. దౌర్జన్యం చేశాడు. విధేయత కనపడలు అక్కడ. బుద్ధి వచ్చిన తర్వాత విధేయత చూస్తున్నాం, తగ్గింపు చూస్తున్నాం, విరిగి నలిగిన మనసు చూస్తున్నావు. పని చేయటానికి ఒక కూలివాడుగా నేను పనిని అక్కడ నేను చేసుకుంటానయ్యా, నా తండ్రి దగ్గర నేను చేసుకుంటాను. ఇప్పుడు వరకు నేను చేయలేకపోయాను, ఇక్కడి నుంచి అయిన అవకాశం దొరికింది కదా, నా సంఘము డెవలప్ కొరకు, నా దేవుని కొరకు నేను పనిచేస్తాను. దేవుని పిల్లలుగా మనం బుద్ధి కలిగి మార్పు కలిగి దేవుని పిల్లలుగా మనం నడుచుకుంటే దేవుడు ఎప్పుడు మనకు సహాయమును మనకు చేస్తాడు. ఇదే మనం నేర్చుకోవాల్సింది. రెండవదిగా మనం చూసినట్లయితే స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకుంటున్నాడు. ఎలా ఉండటానికి? స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వాక్యం చదువుదాం. చూసారా, దేని కొరకు దేవుడు పిలిచాడంట? స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు పిలిస్తే ఆ హేతువు చేత, ఆ శరీర క్రియలకు హేతువు చేసుకోక ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన వారై. హల్లెలూయా. చూసారా, దేవుడు నిన్ను దేనికి స్వతంత్రులుగా చేశాడంటే ఇంకా ఇష్టానుసారంగా జీవించమని కాదు. జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా ఒకరికొకరు చక్కగా ప్రేమ అనురాగాలు కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే శరీరములో అనేకమైన అవయవాలు ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఏం చేయాలి? దాని పని అది చేయాలి. ఇప్పుడు ఈ చిన్నదే కదా ఈ ఏలు, ఇది చిన్న ఏలే కదా, ఏముందో పెద్ద విశేషం, పెద్దది ఏదైనా పోతే ఇబ్బంది, కానీ చిన్నది పోతే ఏముందిలే అని నువ్వు అనుకుంటే, ఈ చిన్నది పోతే ఈ చిన్నదాని ద్వారా నీకు పట్టుకోవలసిన పట్టుపోతుంది. ఆ లోపం ఖచ్చితంగా కనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా కనిపిస్తుంది. చిన్నదే కనుకుంటే కుదరదు, ఖచ్చితంగా లోపం ఉంది. అందుకు దేవుడు ప్రతి దానిని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన ఏదో పిచ్చివాడుగా అజ్ఞానిగా చేయలేదు. ఇవన్నీ నీకు ప్రతిదీ నీకు అవసరమే. అందుకు దేవుడిని పరిపూర్ణులుగా దేవుడు చేస్తే మరి మనం ఎందుకు? దేవుని యొక్క పిలుపును బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మళ్ళా నువ్వు తిరిగి లోకానుసారంగా నువ్వు ప్రవర్తించడానిక దేవుడు ఏర్పాటు చేసింది. నేను బ్రతికించింది అందుక, ఆ శిక్షని తప్పించింది అందుక, నిన్ను ఇన్ని సంవత్సరాలు నిన్ను అనేకమైన విషయాలు కాపాడుతున్నది దేవునికి వ్యతిరేకంగా బ్రతకటానిక. అందుకే ఆ రాళ్లతో కొట్టబడటానికి చంపబడటానికి సిద్ధముగా ఉన్నటువంటి స్త్రీని దేవుడు కాపాడిన తర్వాత అన్నాడు, ఇక నీవు అన్నాడు పాపము నేను శిక్షించను, నువ్వు పాపం చేయవద్దు, ఇక వెళ్ళు, నీకు ఈ స్వతంత్రత ఇచ్చాను, వారి ప్రజల నుంచి రక్షించాను, ఆ మరణ బంధకం నుంచి నేను కాపాడాను,
ఇక ఎల్లకాలము నేను కాపాడుకుంటూ ఎల్లకాలము నీ ముక్కులో ఉన్న ఆ చీముడు ఎప్పటికప్పుడే తగ్గించాలని నీ ముక్కు దగ్గర ఎప్పుడు కాసుకుని కూర్చోటాడు దేవుడికి. ఆయనకి పని పాటలేదా? చాలాసార్లు మనం చాలా అజ్ఞానంతో దేవుడితో మనం ఏం చేస్తున్నాం, స్నేహం చేస్తూ ఇదే భక్తి అనేటువంటి దానిలో అజ్ఞానంతో నీ జీవితం వెళ్ళిపోతుంది. జాగ్రత్త. దేవుడు నేను స్వతంత్రంగా చేసింది ఎందుకో తెలుసండి, దేవుని బిడ్డ ఉండటానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వాక్యం. వెళ్ళెను. రాగా వచ్చిరి. చాలు, ఇక్కడ మనకు ఆ స్టోరీ అంతా నేను ముందే చెప్పేస్తాను మీకు. కనుక ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మన జీవితాల్లో దేవుడు ఎందుకు మనల్ని దేవుడు పిలుచుకున్నాడు అంటే, దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు అంటే, ఒకటి పరిశుద్ధులుగా ఉండాలి, రెండవది నీవు స్వతంత్రుడుగా నువ్వు బ్రతకాలి. ఎవరి మీద నువ్వు ఆధారపడవద్దు, దేనికి నువ్వు దాసోహము కాకూడదేక, మరలా నువ్వు తిరిగి ఉడుగుడుగు అప్పులు చేయొద్దేక. అప్పులు తీర్చేవాడు ఉన్నాడు కదా, నువ్వు అప్పులు చేస్తా పోతే ఇక నీకు ఎప్పటికప్పుడు అప్పులు తీరుస్తూ ఉంటాడా? అది కూడా తప్పేగా. ఇక వాడికి భయం ఉంటుందా? అప్పులు చేస్తూనే ఉంటాడుగా తీర్చేవాడు ఉంటే. చెప్పండి, ఖర్చులు చేయడం డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఇష్టానుసారంగా చేస్తాడు, భయం ఉండదు. ఇక మనం అనుకుంటున్నాం ఇదేదో గొప్ప, మన పిల్లలకి అనుకుంటున్నాం, మేము ఏది ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నీ బిడ్డను నీవే నీకు తెలియకుండా నీ ప్రేమ చేత నీ బిడ్డ నాశనం చేస్తున్నావు. నీ కుటుంబాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు. నీ బిడ్డల యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. బైబిల్ ఎంత స్పష్టంగా దేవుడు మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, లేక దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనం సమాధానముగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 15 వచనం చదువుదాం. 7:17. అయితే చదువమ్మా. అది అయితే అవిశ్వాసం అయిన వాడు ఎడబాయి వచ్చును. అట్టి సందర్భములో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకును దేవుడు మనలను పిలిచాడు. మనం చదువుకునేది ఏంటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే అవిశ్వాస అయిన వాడు ఎడబాయవచ్చు. ఎవరు? జాగ్రత్తగా వినండి. అవిశ్వాస అయిన వాడు అంటే విశ్వాస కానివాడు, నమ్మకము లేనివాడు. అతను ఊరికే వస్తే రావచ్చు, మానేస్తే మానేయచ్చు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అతడు, ఎందుకంటే అతను పూర్తిగా దేవునికి ఇంకా సరెండర్ అవ్వాల, దేవుని అతను ఇంకా పూర్తిగా నమ్మలేదు ఇంకా. కానీ అతను ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు అంతే. ఒకవేళ అతడు అలాంటి వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను నిర్బంధము లేదు కదా. అలా ఒకవేళ అతడు ఎడబాసాడు, నిర్బంధమేముంది కదా. ఇప్పుడు దేవుని మందిరానికి రావాలనుకుంటున్నాడు, వస్తాడండి. ఎందుకనంటే అతను ఇంకా రక్షణ పొందలేదు కదా, దేవుని బిడ్డగా అనేటువంటి దాన్ని ఆయన సమర్పణ చేసుకోలేదు కాబట్టి. ఇక అతని గురించి మనం పెద్ద నిర్బంధన లేదా ఇంకోటి మనం ఏమీ చేయటానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరి గురించి నిబంధన? అసలు ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి? తప్పు చేస్తే దేవుని బిడ్డను అని చెప్పుకొని రక్షణ పొంది ఆయన శరీరంలో రక్తంలో పాలిభాగస్తులై
లోకములో ఉన్న మనల్ని ఏర్పాటు చేసుకున్న కదా, విడిపించిన ఇప్పుడు మనమే కదా, అది అక్కడ చెప్తున్నాడు. చదవండి చదవండి. ఎడబాయి వచ్చును, నిర్బంధము లేదు, సమాధానము గురుటకు దేవుడు మనలను. అది నేను ఎక్కడి వరకు అయితే చెప్పానో అక్కడ ఆఫ్ చేశాను అనుకోండి, అక్కడి నుంచే చదవండి. మరి టైం వేస్ట్ ఎందుకు? చదివేవాళ్ళు ఎప్పుడైనా నేను ఎక్కడైతే ఆఫ్ చేసి నేను 4 మాటలు చెప్పానో మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. ఇప్పుడు దేవుడు చెప్పేటువంటి మంచి మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంత చక్కగా చెబుతున్నాడంటే, అట్టి సందర్భములో సహోదరునికైనను నిర్బంధము లేదు, కానీ సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను. అంతే. ఇప్పుడు మనందరం కూడా ఎలా ఉండాలి? సమాధానముగా ఉండటానికి. ఎవరైతే పిలువబడ్డారో వారందరూ ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. మిగతా వాళ్ళకి నిర్బంధం లేదు. పిలువబడిన వారే, ఏర్పాటు చేయబడిన వారే, దేవుని కొరకు జీవిస్తామని చెప్పేసి ఎవరైతే దేవుని పాదాలు పట్టుకున్నారో వారికి మాత్రమే విషయాలు. మిగతా వాళ్ళు వారి మనసు మారేటట్లుగా మనం ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థనలు. అయ్యా చక్క దైవ సన్నిధికి వస్తున్నాడు, అయ్యా వచ్చేవాడు లోకంలో పడిపోయాడు, వచ్చేవాడు ఇలా లోకంలోనైనా స్నేహాల్లో పడిపోయాడు అని మనం ఏం చేయాలి? మన సహోదరుని కొరకు, మన సహోదరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలు మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టానుసారంగా రక్షణ పొందలేదు కాబట్టి వారి ప్రవక్తను మారాల్సినంత అవసరం ఏమీ లేదు. మారాల్సింది ఎవరిది? అది పిలువబడినటువంటి వారిది, మంది. మనం మారాలి. మనం మారటం బట్టి ఏమవుతుందంటే, ఏమండి మారన్నారు కదా, ఎంత చక్కగా మారిందండి, ఎంత మంచిగా ఉంటుందండి ఏమనుకుంటారు? ఇప్పుడు లోకమంతా ఆమెను చూసి మంచి సాక్షి చెప్తారా లేదా? ఆ సమరయ స్త్రీ గురించి చెప్పారా కదా? చెప్తారు కదా. చూడండి, మనందరము కూడా ఆ సుకారు గ్రామంలో వారందరూ కూడా ఎంత చక్కని సాక్ష్యం చెప్తున్నారు ఆ వ్యక్తిని గురించి. జాగ్రత్త. ఇక మనము నాలుగోదిగా మనం చూసినట్లయితే ఆయనతో సహవాసం చేయుటకు దేవుడు మనలను పిలుచుకున్నాడు. నాలుగోది ఏం చేయాలంట? ఆయనతో సహవాసం చేయాలి. ఎవరితో? దేవునితో సహవాసం చేయాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, మనం మంచిగా ఉండాలని ఆశపడుతున్నాడు కదా. ఇప్పుడు మన యొక్క జీవితాలు మంచిగా ఉండాలంటే మనం ఆయనతోనే, మనం ప్రేమించే వారితో మనం ఏం చేయాలి? సహవాసము మనం చేయాలి. వాక్యములను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. పిలుస్తున్న దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు, మంచోడు. ఆయన నమ్మిన అబ్రహాముని దేవుడు విడిచిపెట్టాడా? ఆయన నమ్మినటువంటి ఇశ్రాయేలుని దేవుడు విడిచిపెట్టాడా? ఆయన నమ్మినటువంటి ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎలాంటి బాధలో ఉన్నా కదా, ఇప్పుడు లాజరుని దేవుడు బ్రతికించలేదా? నమ్మిన వారిని దేవుడు బాగు చేయలేదా? కనుక నమ్ముట నీ వంతు అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. కనుక నమ్మండి. ఒక అన్యుడు దేవుని దగ్గరికి వచ్చారు. వాళ్ళ బిడ్డల సమస్యల కొరకు వచ్చారు. ఒకరేమో తన దగ్గర ఉన్న పనివాడి యొక్క సమస్య కొరకు వచ్చాడు. దేవుడు వాడిని బాగు చేయలేదా? త్రోసేసాడా? జాగ్రత్త. నీవు దేవుని దగ్గరికి వచ్చావు, ఒక నమ్మికతో వచ్చావు. ఈ నమ్మిక ద్వారా నువ్వేం చేస్తున్నావు? దేవునితో సహవాసమును చేస్తున్నావు. ఈ సహవాసం ద్వారా నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? నమ్మినటువంటి దేవుని యొక్క మాట ప్రకారముగా నీవు చక్కగా ప్రవర్తిస్తే దేవుడు సహాయమును చేస్తాడు. నమ్మిక అయితే ఉంది, కానీ ప్రవర్తనలో మార్పు లేకపోతే ఎలా? కనుక చాలామంది జీవితాల్లో నమ్ముతున్నారు, కానీ ప్రవర్తన మార్చుకోవట్లేదు, దేవుని పిలుపుకు తగినట్లుగా నడుచుకోవట్లేదు. అందుకే మన జీవితాల్లో దైవ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. దైవ సన్నిధి అనేది కేవలం మన యొక్క శరీర ఇచ్చలను, కోరికలు తీర్చుకోవటానికి, మన అవసరం తీర్చుకోవటానికి కాదు దైవాన్ని వాడుకునేది. దేవుని కొరకు కూడా మనం బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలు కన్నది కేవలము బిడ్డల కొరకే, వారి సర్వస్వాన్ని పోషించి అభివృద్ధి చేయటానికి కాదు. వారు అభివృద్ధి చెందిన తర్వాత తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి, వాళ్ళ బాధ్యత. ఇక ఎల్లకాలం వాళ్ళే చూసి పెట్టాలి, వాళ్ళే చేయాలి, వారే పోషించాలని కాదు. నీవు తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని నిన్ను ఎలా చూశారో, ఎలా ప్రేమించారో అది నీవు తప్పకుండా
ఆ తల్లి లోకాన్ని విడిచిలేంత వరకు నువ్వు చూడాల్సిందే. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లవ ఎవరైనా చూడాల్సిందే. మన బాధ్యతలు అవి. అందుకే నీ తల్లిని తండ్రిని నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. జాగ్రత్త. చాలామంది ఒక జీవితాల్లో నా భార్య ఏముంటుందో, లేకపోతే నా పిల్లలు ఏముంటారో, లేకపోతే అందరూ ఉన్నారు కదా నేను ఒక్కనే చూడాలా అనేటువంటి స్వభావంతో చాలాసార్లు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. అది నీ జీవితంలో నీకు ఇప్పుడు తెలియదు, కానీ దేవుడి దగ్గర ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. వారి క్రియలు బట్టి దేవుడి తీర్పుని ఖచ్చితంగా తీరుస్తాడనే విషయం జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక మోషే దేవునితో ఏం చేశాడు? 40 దినాలు పగలు సహవాసం చేయటం బట్టి అందరూ ఆయన గొప్పగా చెప్తున్న ఆయన ప్రార్థన మానేడా? దేవుని పిలుపుని బట్టి సహవాసం మానేడా? ఆయన ఏమయ్యాడు? ఆయన ముఖమును ప్రకాశమానముగా ఆయన మార్చుకున్నాడు. ఈరోజు ఈ సహవాసము ద్వారా నీవు గొప్పగా ప్రకాశమానముగా నీ జీవితాలు మార్చబడాలి. అంటే ఒకప్పుడు ఏ పాపమైతే మచ్చలాగుందో, ఏ పాపమైతే నీకు వికారమును కలిగిస్తుందో, ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఆ మచ్చ అనేది పోతేనే కదా తేజస్సు అనేది వచ్చేది. అంతేనా? ఆడవాళ్ళకి బాగా తెలుసు తేజస్సు మొక్కలకి ఏం వస్తుంది, రాసుకుంటే వస్తుందని. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక తేజస్సుగా నీ ముఖం ప్రకాశమానంగా ఉండాలంటే దానికి ఉపయోగకరమైనది ఏంటంటే దేవునితో సహవాసమే. ఆ సహవాసము ద్వారా నీ ముఖం ఏమవుతుంది? ప్రకాశమానముగా. అంటే ఏ పాపమైతే డాగు మచ్చ అనేటువంటిది ఉందో ఈ సహవాసము ద్వారా ఒప్పుకుంటున్నావు, సరి చేసుకుంటున్నావు కదా, అదంతా పోయి నీ ముఖం ఏమవుతుంది? తేజస్సుగా మారిపోతుంది. హల్లెలూయా. సహవాసము నీ జీవితాన్ని తేజస్సుగా మార్చాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే బహుమానములు పొందటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఏం పొందటానికి? అయ్యగారు ఇప్పుడు దాకా చెప్పిన వద్దు కానీ ఈ బహుమానాలు అంటున్నారుగా, ఏంటి మాకు వాళ్ళకి భోజనాలకు వెళ్ళాం, మాకు ఇవ్వలేదండి బహుమానం. ఇప్పుడు ప్రభువు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడని చెప్తున్నాడంటే, మనకేమి ఇవ్వాలంట? బహుమానములు ఇవ్వటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాం అసలు ఏ బహుమానం ఇస్తాడు, అసలు ఏ బహుమానం ఇస్తాడని అటు చూస్తున్నారు. నా యొక్క వాక్యం నుంచి చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. అది బహుమానము పొందుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? బహుమానం ఇచ్చే దేవుని యొద్దకు, ఆ గురి యొద్దకు మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. అందరికి బహుమానాలు కావాలిగా ఈ ప్రార్థన ద్వారా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ గురి యొద్దకు పరిగెత్తాలి. ఆ గురి యొద్దకు పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? చదవండి. అమ్మా నువ్వు చదువు. కాబట్టి అది సంపూర్ణమైన వారు మనం ఏం చేయాలి? ఈ తాత్పర్యమనే. ఏంటి తాత్పర్యము? ఆయన ఏ విధముగా అయితే బహుమానములను పొందుకోవాలని గురి యొద్దకు పరిగెత్తుతున్నాడు, అలాంటి తాత్పర్యమును మనందరం కూడా కలిగి ఇప్పుడు మనం ఏం చేయాలి? అక్కడికి పరిగెత్తాలి. అలా పరిగెత్తేవాడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఇక ఆ గురి వైపు దృష్టి తప్ప, ఆ బహుమానం పొందుకోవాలనేటువంటి ఆశ తప్ప మరొక ధ్యాస ఉండదు. అంతేనా? ఇప్పుడు అక్కడ పరిగెత్తాలనుకునేవాడు, గెలవాలనుకునేటువంటి వాడు, ఉద్యోగం సంపాదించాలనుకునేవాడు ఇంకొక దేశంలో ఉంటే చదువు రాణిస్తాడా? అతను అనుకున్న దాన్ని సాధించగలుగుతాడా? నిలబడగలుగుతాడా? చెప్పండి. అందుకే దేవుని యొక్క పిల్లలు అనేటువంటి వారికి దేవుడు ఏమిస్తున్నాడు? బహుమానములు సిద్ధపరిచాడు. ఆ బహుమానములు సంపాదించుకోవాలని ఆశ కలిగినటువంటి మనందరం కూడా ఏం చేయాలంటే, ఆ బహుమానములు ఇచ్చే దేవుని యొద్దకు మనం ఏం చేయాలి? పరిగెత్తుస్తూనే ఉండాలి. సోలిపోవద్దు. అలా పరిగెత్తేవాడు ఎలా ఉండాలంటే, వెనుకున్నవన్నీ మర్చిపోవాలి, ముందున్నటువంటి వాటి కొరకు ఆ బహుమానములు, ఆ అభివృద్ధిని, ఆ క్షేమస్థితిని సంపాదించుకోవటానికి ఆహర్నిశలు దేవుని దగ్గర మనము ప్రార్థనలు చేయాలి. ఇది ఎన్నో మాట? 5వ మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు అలాగే పరిగెత్తి ఏం పొందుకున్నాడైనా? జీవ కిరీటాన్ని అయినా
నీతి కిరీటాన్ని ఆయన పొందుకున్నాడు. మనం కూడా అలాగే నీతి కిరీటాన్ని మనం పొందుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గురించి చాలా స్పష్టంగా వ్రాయబడింది. 4వ అధ్యాయంలో చదివితే ఆయన ఏ విధముగా దాన్ని పొందుకోవటాన్ని పరిగెత్తాడు చెప్తున్నాడు. 4వ అధ్యాయము 7-8 వచ్చిన చదవండి. ఇక్కడేమో పరిగెత్తుచూ ఉన్నాడు అన్నాడు కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు అంటే అప్పటికి అయిపోయిందిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బహుమానములు పొందుకోవాలంటే మనం పరిగెత్తుతున్నాం. ఈ 40 దినాల్లో మనం ఏం చేయాలి? దానిని పూర్తి చేసుకోవటానికి, ఆ బహుమానం సంపాదించుకోవటానికి ఏ లోపాలైతే ఉన్నాయో అన్నీ సరి చేసుకుంటూ దేవుని బిడ్డలుగా మార్పు చెందుదాం. చదవండి అమ్మా. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు. హల్లెలూయా. ఉన్నాయా బహుమానాలు? ఉన్నాయండి, బహుమానాలు ఉన్నాయి. గర్భఫలమనే ఉందా? ఉన్నాయి బహుమానాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ నీకు ఇవ్వాలి. నీకు గృహము అనే బహుమానం ఇవ్వాలి, గర్భఫలం అనే బహుమానం ఇవ్వాలి, ఉద్యోగం అనే బహుమానం ఇవ్వాలి, స్వస్థత అనే బహుమానములు ఇవ్వాలి, లేకపోతే నీకు మంచి బంగారం అనే బహుమానాలు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆ గురి యొద్దకు పరిగెత్తాలి, మంచి పోరాటము చేయాలి, నీ పరుగుని కడముట్టించాలి. ఇవన్నీ చేయాలి. నేను పరిగెత్తున్నా అంటే ఎప్పుడు పరిగెత్తా? నువ్వు పరిగెత్తదా కట్టా కూర్చుతాడా ఉద్యోగాలు ఇవ్వకుండా? ఎప్పుడు పరిగెత్తావు? జాగ్రత్త. మనం పరిగెత్తాలి, బహుమానములన్నీ సంపాదించుకోవాలి. ప్రతి బిడ్డకు దేవుడు బహుమానాలు దాచి ఉంచాడు. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు ఇక్కడికి చేసుకున్నాడు. ఇక 6వదిగా చూసినట్లయితే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఏం పొందుకోవటానికి? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 వచ్చిన చదవండి. అది ఇక్కడ ఆశీర్వదించబడటానికి దేవుడు ఏం చేశాడు? పిలుచుకున్నాడు. ఇప్పుడు పిలుపు పొందినటువంటి మనం ఏం చేయకూడదు? ఇక ఆశీర్వదించబడాలనేటువంటి ఉద్దేశంతో భార్య భర్తలైనా, పిల్లలైనా, కుటుంబమైనా, దేవుని సంఘమైనా ఉండాలి. అంతేనా? నీ మూలంగానే నేను నష్టమైంది. నువ్వేది ఎర్రగా ఉండవని డబ్బులు తెస్తావని పెళ్లి చేసుకున్నావు, కట్నాలు ఇచ్చావు, తర్వాత నువ్వు ఎట్టంటాడు అనుకోండి, అనుకోలేదంట. నిన్ను తిట్టి నువ్వు ఆమెను తిట్టుకుంటూ ఒకరికొకరు దూషించుకుంటూ ఆశీర్వాదాలు ఉంటాయి ఇంట్లో? రోజు పోట్లాడి తప్ప ఏమైనా ఉంటాయా? అందుకంటున్నాడు ఆస్వాదించబడటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు నేను, దోషణకు ప్రతి దోషణైనను చక్కగా దీవించుకోవాలి. హల్లెలూయా. అంతేనా? ఇప్పుడు ఇక్కడ అందరం మనం ఎందుకు వచ్చాం? ఆస్వాదించబడటానికి. ఇప్పుడు మనం ఒకరికొకరు దూషించుకోవచ్చా? మనం ఏం చేసుకోవాలి? ఆస్వాదించబడటానికి వచ్చాం. కాబట్టి ఆ ఆశీర్వాదం పొందటానికి మనందరం ఏక మనసుతోనే కలిసి ప్రార్థనలు మనం చేయాలి. అలా నువ్వు చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయమును చేస్తాడు. నీకు ఏం ఆశీర్వాదం కావాలో దేవుడు ఇస్తాడు. ఆయనకి తెలుసు నీ నాడక పడక, నీ లోటుపాట్లు అన్నీ ఆయనకి, నీ కన్నీరు వేదన బాధ అన్నీ ఆయనకి తెలుసు. దేవుడు తప్పకుండా నీకు సహాయమును చేస్తాడు. దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు లేదా? కష్టాలు వచ్చినాయి, కానీ దేవుడు అటన్నిటి దాటించి రాజుగా చేశాడా? ఆలస్యమైంది, కానీ దేవుడు ఇస్తానని ఇచ్చాడా లేదా? నువ్వు భక్తిగా ఉంటే నీకు ఇస్తానని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. మనమే కీడుకు ప్రతి కీడు చేస్తూ, దోషణకు ప్రతి దోషం చేస్తూ, పరిశుద్ధత కలిగి జీవించడానికి పిలిచిన మనము అపరిశుద్ధమైన పనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనము చేస్తూ దైవాశీర్వాదం దూరం అయిపోతున్నాం. ఇక 7వదిగా మనం చూసినట్లయితే ఆయన రాజ్యములో ఆయనతో మనం నివసించడానికి దేవుడు మనను పిలుచుకున్నాడు. ఇక 7వదిగా మనం ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన రాజ్యములో ఆయనతో మనం ఉండటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 వచనం చదవండి. 2:11 మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? తన రాజ్యమునకు, తన మహిమకును, మనలను పిలిచిన దేవునికి
తగినట్లుగా మనం ఏం చేయాలి? అంతే కదా, తగినట్లుగా నడుచుకోవటం కదా దేవుడు మనం పిలిచింది. ఇప్పుడు మనం నడుస్తున్నామా లేదనేది ఈ ఉపవాస కోరికల ద్వారా మనం సరి చేసుకుంటే మనకు దేవుడు ఏమి ఇస్తాడు? ఆ రాజ్యాన్ని. నేను నడుస్తున్నానని చెప్పి కళ్ళు మూసుకుని ఎటో ఒకటి నడిచామనుకోండి, పరలోకానికి వెళ్తావా? వెళ్ళవు కదా. నేను ఎటో ఒకటి నడుస్తానులే, నాకు నడకొచ్చులే అన్నట్టుగా నడిస్తే ఎట్టా? ఆయన దేని కొరకైతే నేను ఏర్పాటు చేసుకున్నాడో ఆ పిలుపుకి తగినట్లుగా ఆ పరలోకాన్ని మహిమను పొందుకున్నట్లుగా మనం నడుచుకోవాలి. అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మన ఊరికే బాప్తిసాలు తీసేసుకుంటే ఓహో ఆహా అంటే కుదరదు. నేను ఎక్కడెక్కడో పెద్ద నేను చేసుకున్నానంటే కుదరదండి. అది నువ్వు ఎక్కడ ఏ విధముగా నీవు బాప్తిసాలు తీసుకున్నా నీవు దేవుని యొక్క రాజ్యంలోనికి మనందరం వెళ్ళటానికి ఇవన్నీ ప్రయాస. ఈ బాప్తిసాలు కానీ ఇవన్నీ ఏ సంఘమైనా దాని కొరకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? తీసుకున్న మనము ఆ ప్రకారముగా మన నడక, మన ప్రవక్తన ఉండాలి. అంతేగాని లేకపోతే నేను దినకరణ్ గారి దగ్గర తీసుకున్నాను, లేకపోతే నేను భక్త సింగ్ గారి దగ్గర తీసుకున్నాను, లేకపోతే నేను ఇంకెవరో ఏసన్న గారి దగ్గర తీసుకున్నాను, లేకపోతే నేను ఇంకెవరో పెద్ద సేవకుడి దగ్గర తీసుకున్నాను అంటే ఆ పెద్ద సేవకులు పరలోకాన్ని తీసుకెళ్ళరు. లేకపోతే సతీష్ కుమార్ గారి దగ్గర తీసుకున్నాను, వీళ్ళెవరిని పరలోకానికి వెళ్ళటానికి కావలసిన ఒక మార్గాన్నే వాళ్ళు ఏర్పాటు చేశాడు. ఆ మార్గములో నీవు నడవాలి, నీవు నడుచుకోవాలి. అంతేనండి. ఆ దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. అప్పుడే మన జీవితాలు ఏమవుతాయి? దేవుని రాజ్యంలో ఆయనతో ఉండటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నీ పెద్ద సంఘం పెద్ద సేవకుడు బాప్తీసం ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు అనుకుని నీ భ్రమ. అది తప్పు. 100కి 200 పాళ్ళు తప్పు. 100 పాళ్ళు కాదు, 200 పాళ్ళు తప్పు. జాగ్రత్తగా మన ప్రవక్తన మనం ఉండాలి. ఆ బాప్తిసం ఒక విలువను, దైవ సన్నిధి ఒక విలువలను, ఆ పరిశుద్ధతను, వాక్యాన్ని ఇవన్నీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ భక్తి చేయండి. అప్పుడు నీకేం కావాలో దేవుడు అన్నీ నీకు దేవుడు సహాయమును చేస్తాడు. దీని యొక్క ప్రతిఫలమును చూస్తావు, ఈ ప్రయాస యొక్క ప్రతిఫలం చూస్తావు. దేవునిలో పిలుపులో నీకు దేవుడు ఏ బహుమానములు ఆశీర్వాదములు దాచి ఉంచాడు. ఏహమందును పరమందును కూడా దేవునికి ఏమి కావాలని దేవుడికి సహాయమును చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షుడా, ఈరోజు చెప్పమన్నటువంటి అనేక విషయాలు ప్రభువా, నా పిల్లలకి అనేక విషయాలు అది కొంచెం బాధ అయినా కష్టమైన పిల్లలు దీన్ని రిసీవ్ చేసుకుని ఇది నా కొరకే కదా దేవుడు మాట్లాడేది, నా తప్పుని ఎరిగి నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను సరి చేసుకుంటే బాగుంటుంది కదా, ఆ మంచి మనసు నైనా విరిగి నలిగిన మనసు ఇవ్వండి. కోపపడితే కీడులోకి వెళ్తాం, కోపపడితే వ్యసన పడితే ఆ పరలోకాన్ని సంపాదించుకోవటానికి ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. కోపపడుకోకుండా ప్రభు దగ్గర ఆయన మాటను బట్టి ప్రార్థన చేయగలిగినట్లయితే ఆ యవనస్తుడికి ఏదైనా దేవుడు ఒక ఆలోచనను, దేవుడు ఏదైనా మార్గం చూపించేవాడు. అన్నీ విడిచిపెట్టి వచ్చినటువంటి అబ్రహాముని దేవుడు తను విడిచిపెట్టిన దానికంటే 100 రెట్లకు దేవుడు దీవించాడు. విడిచిపెట్టమన్నాడు అంటే నీ దరిద్రుడిగా ఉండమని కాదు, ఏమీ లేనివాడుగా అడుక్కుని ఉండేవాడుగా చేయాలని కాదు. ఆ పిలుపుకు తగినట్లుగా నడిస్తే ఆ పిలుపులో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన మాట వింటే ఎన్నో స్వస్థతలు ఉన్నాయి. ఆయన మాట వింటే నీ జీవితంలో చీకటి బ్రతుకులు పోతాయి, వెలుగుగా మార్చబడతాయి. ఎంత ఉన్నతమైనటువంటిది ఆయన ఆలోచన. మేమందరం ప్రభు ఆ విధంగా చక్కగా మన ఆయన భక్తి భావాలతో మేము సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవలి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్మని నిత్యాదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.